సంగారెడ్డి పట్టణంలోని 15 వార్డ్ బీఆర్ఎస్ దిండి విఠ్ఠల్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దిండి వడ్డేపల్లి అశ్విని శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. వార్డులోని సమస్యలను తెలుసుకుని ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా వార్డుకు సంబంధించిన పలు కాలనీల్లో పర్యటించి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తారని మాట ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై తమ ప్రణాళికలను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు తమ సమస్యలను అభ్యర్థి దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారం జరుపుతున్నాం. వార్డు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, 12 హామీలు బాకీ కార్డు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే ఆ పార్టీకి మేము ఓటేయము, మాకు కేసీఆరే కావాలి, చింతా ప్రభాకరే కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు కనుక ప్రజలు ఎల్లవేళలా టీఆర్ఎస్ ఎంబడి ప్రజలు ఉన్నారు కనుక ఇంకా వచ్చేది 2 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక భారీ మేయాడుతోటి, అతి భారీ మేయాడుతోటి, ఊహించని మేయాడుతోటి అశ్విని శ్రావణ్ను భారీ మేయాడుతో గెలిపిస్తారని చెప్పి ప్రజలను ఆశిస్తూ ఈ 15 వార్డు ప్రజలకు నేను బతుకున్నంత కాలం వాళ్ళకు రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏ పని కావాలన్నా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకి నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గత 20 ఏళ్ళు చేసినాను, ఇప్పుడు చేస్తాను. ఎప్పటికీ మనిషిని ఇవ్వాలి. మనము గడప గడపకు సంక్షేమ సేవలు పంపించిన కేసీఆర్లే కావాలని చెప్పి కోరుకుంటున్నారు కనుక పోయిన ప్రభుత్వం లోపల 1 కోటి రూపాయలు రిటర్న్ పంపించి 2 కోట్లన్నర, 1,50,00,000 టెండర్ అయింది. వాటర్ సప్లై నుంచి ఐటీ వరకు రోడ్డు రాయంపేట చివరసు నుంచి 1,50,00,000 రూపాయలు టెండర్ అయినా క్యాన్సిల్ చేశారు. కనుక ఈ ప్రభుత్వానికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు వాళ్ళ కమిషన్లు తప్పితే ఇంకో మాట లేదు. ఏదన్నా కాంగ్రెస్ అంటే కమిషన్ అంటే కాంగ్రెస్. ముఖ్యమంత్రి బాండ్ పేపర్ రాసిస్తాడు, గల్లీ లీడర్ బాండ్ పేపర్ రాసిస్తాడు. పని చేస్తుంటే పని చేద్దామన్న పోతత్వం ఉండాలి. మా సొంత నిధులతోటి కొన్ని టెండర్ అయినా, కొన్ని టెండర్ కానీ 50 లక్షల వరకు ఈరోజు 20 రోజులల్లో వార్డును అభివృద్ధి చేసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో పంపించడం కనుక ఆ ప్రజలు మాకు దీవెనార్థిస్తారని చెప్పి ప్రతి ఒక్కటికు పాదాభివందనం చేస్తున్నాం. జై చింతా ప్రభాకర్ సార్, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. మేము ఈరోజు 15వ వార్డు రాజంపేట్ 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము. మన కేసీఆర్ సార్ తెలంగాణ బీఆర్ఎస్ నుంచి ఎన్నో పథకాలు హామీలు ఇచ్చారు. ఆయన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు పథకాలు అమలు చేశారు. అందులో అన్నీ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఏదో ఒక పథకం అన్నీ అందేటట్టు చూశారు. గత 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు.
అందుకే ఇప్పుడు అందరూ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని దయచేసి పాదాభివందనాలతో కోరుకుంటున్నాం. కారు గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. आज बतारीख अपने पास जो है 15 वार्ड से श्रवण कुमार अश्विन मैडम ठहरे हुए हैं। जैसा कि अपन 3 दिन से लगातार कैनवसिंग कर रहे हैं और हर घर से पॉजिटिव रेस्पॉन्स आ रहा है। इंशाल्लाह तकरीबन हम इलेक्शन तो जीत चुके हैं, बस मेजॉरिटी के लिए हम फिर रहे हैं। हम घर बैठे आप मत आइए, हम किसके भी घर को जानते हैं, आप आने की ज़रूरत नहीं है। हम आपको ही वोट डालने वाले हैं। आप जैसा काम करे कोई और नहीं करे बोल के वोटर्स खुद हमारे को उल्टा बोल रहे हैं। ये हमारे लिए बहुत फ़ख्र की बात है, बहुत खुशी की बात है। और मैं तमाम राजापेट 15 वार्ड के नौजवानों से, हर बुज़ुर्ग से, हर किसी से, चाहे हिंदू हो मुस्लिम हो कोई भी हो, हर वोटर से गुजारिश कर रहा हूँ कार के निशान को वोट देंगे। अपना के एक सेकुलर कायद है, अपने को श्रवण विठलाना है, हर चीज़ में अच्छे बुरे आने वाले को अपन साथ दे लेंगे। जो इलेक्शन आया तो फिर इलेक्शन में आने वाले को अपन साथ नहीं देना, बस अपने दरमियान में रहने वाले को अपन वोट दे के जिता लेंगे। हर किसी से एक अदबन गुजारिश है कि श्रवण के लिए भारी अक्सरियत से अपन वोट डाल के कार के निशान को जिता लेंगे। जय तेलंगाना, जय केसीआर, जय चिंता प्रभा। జై చింతబాబు, జై కేసీఆర్. రాజంపేట్ 15వ వార్డ్ ప్రజలందరికీ ఈరోజు మేము గడప గడపన ప్రచారం కోసం వెళ్తుంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు కారు గుర్తుకే ఓటు వేస్తామని బల్ల గుర్తు చెప్తున్నారు. కాబట్టి మా ఈ పాజిటివ్ వైబ్రేషన్ మాకు మొదటి మెట్టు అని అనుకుంటున్నాము. దీంతో ముందుకు సాగుతాం, గెలుపు సాధిస్తాం. ప్రజల్లోకి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిందని రాజంపేటలో బల్లగతో చెప్తున్నాం.